ఏపీలో మద్యం కంపెనీల యాజమాన్యాల పేర్లు బహిర్గతం చేయాలని బీజేపీ చీఫ్ పురంధేశ్వరి డిమాండ్ చేశారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో వైసీపీ ప్రభుత్వం మద్యం పాలసీని తూర్పారబట్టారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం నాసిరకం మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందన్నారు. ప్రభుత్వ నిర్వాహకం వల్ల ప్రజలు రోగాల బారిన పడి మృత్యువాత పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. అంతేకాదు మద్యం అమ్మకాల్లో డిజిటల్ పేమెంట్స్ ఎందుకు ప్రోత్సహించడం లేదని, క్యాష్ పేమెంట్స్ మాత్రమే ఎందుకు స్వీకరిస్తున్నారని పురంధేశ్వరి ప్రశ్నించారు. ఏపీలో మద్యం ఏరులై పారుతోందని, వైసీపీ నాయకులు మద్యం యాజమాన్యాలుగా చలామణి అవుతూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారన్నారు. ఇప్పుడు మద్యం ఏదైతే మార్కెట్లో అమ్మబడుతున్నదో ఇదివరకటి ప్రభుత్వం హయాంలోనే ఉన్నటువంటి మద్యం కాదా అని చెప్పి ఒక ప్రశ్న లేవనెత్తారు. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించాం. బెల్ట్ షాపులు విరివిగా పెట్టి బెల్ట్ షాపుల ద్వారా అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం విరివిగా అమ్ముతున్నటువంటి సందర్భంలో కూడా మేము అప్పుడు మా గళం విప్పినటువంటి నేపథ్యం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో వారు 12 లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి వారు లైసెన్స్ ఇవ్వడం జరిగింది. 8 ఏదైతే ఉన్నాయో అవి అంతకు ముందే ఉన్నటువంటి కంపెనీలు. సో మొత్తం ఇప్పుడు మనకి 20 మద్యం తయారీదారులు మన రాష్ట్రంలో ఉంటే 12 కంపెనీలకి చంద్రబాబు నాయుడు గారు లైసెన్స్ ఇవ్వగా 8 అంతకు ముందు ఆల్రెడీ తయారీ చేస్తున్నటువంటి నేపథ్యం. అసలు అప్పుడున్నటువంటి యజమానులు ఎవరు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి యజమానులు ఎవరు? వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ యజమానులు ఎవరైతే ఉన్నారో వారిని అదిరించి బెదిరించి ఏమన్నా చిన్న చితకా లొసుగులు ఉంటే వాటిని ఎత్తి చూపి వారిని భయపెట్టి వారి దగ్గర నుండి ఈ కంపెనీస్ తీసుకున్నారు అని చెప్పి ఆనాడు నేను చెప్పడం జరిగింది. ఇవాళ నేను మీ ద్వారా సవాల్ చేస్తున్నాను. మీరు ఈరోజు సాయంత్రానికల్లా రాష్ట్రంలో మద్యం తయారీదారి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ యజమానుల పేరు మీరు ప్రజాక్షేత్రంలో పెట్టగలరా? ఎందుకంటే వారందరూ కూడా మీ పార్టీకి చెందినటువంటి వారని చెప్పి నేను వేరే చెప్పనవసరం లేదు. మీకు ఆ దమ్ము ధైర్యం ఉన్నదా? వారి పేర్లు బయట పెట్టే దమ్ము ధైర్యం మీకు ఉన్నదా అని చెప్పి నేను అధికార పార్టీ వారిని, ప్రెస్ పెట్టినటువంటి వారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మేము వారి ముందు ఉంచుతున్నటువంటి సవాల్. అది మాత్రమే కాకుండా ఎన్నికల సందర్భంలో, ఎన్నికల ముందు కావచ్చు, ఎన్నికల సందర్భంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట, మద్యం అమ్మినా ఆ శిక్షలు భారీగా ఉండేట్టుగా 7 ఏళ్ల పాటు జైలుకు పోయే పరిస్థితి కూడా కల్పించేట్టుగా చట్టాలను మారుస్తాం. ఇది వారు చెప్పినటువంటి విషయం. అంటే మద్యం తయారు చేసినా మద్యం అమ్మినా కూడా ఎవరైనా సరే వారికి 7 ఏళ్ల జైలు శిక్ష విధించాలి అని చెప్పి ఆనాడు వారు చెప్పినటువంటి మాట. ఇవాళ మళ్ళీ మేము ప్రశ్నిస్తున్నాం, మీకు దమ్మున్నదా? ఇప్పుడు మద్యం ఎవరైతే తయారు చేస్తున్నారో వారి మీద కేసులు పెట్టి మీరు వాళ్ళని 7 సంవత్సరాలు జైలు శిక్ష వేసే విధంగా మీరు చర్యలు తీసుకుంటారా అని చెప్పి వాళ్ళ భారతీయ జనతా పార్టీ